యుక్త వయస్సులోనే వితంతువైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని ఆలోచిస్తూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది. స్వగ్రామము విడిచి మాతృభాషను మరచి తన బంధువులను వదిలి ఎక్కడో మద్రాసు, మైలాపూరు, ఏరూరు, కీలచెరి అని కాలినడకతో బయలుదేరి చివరకు కీలచెరిలో దైవ ప్రేరణతో స్థిరపడ్డారు తల్లి జ్ఞానమ్మగారు. మన పులిబిడ్డ వీరవనిత వెనుకబడి ఉన్న ఆడపిల్లల స్థితికి బాధపడి దైవ ప్రేరణతో వారి చదువు సంధ్యలకై పాఠశాల భవనము నిర్మించి శంకుస్థాపన చేసిందట. మన జ్ఞానమ్మ గారి ఈ ఆదర్శం మనకు ఆదర్శము కాదా? తల్లి దీవెన, కృషి, పట్టుదల మరియు దైవభక్తి ఇవే తల్లి మనకు ఇచ్చిన సంపద. ఉత్సాహముతో, ఉల్లాసముతో తల్లి జ్ఞానమ్మ గారికి ఒక గీతం ఆలపించుదామా? ఆలపించుదాం. చూపించు దియుక్తి తెలుపాలి ఓ సోదరి. మగువంటే మహారాణి, వనితంటే యువరాణి తెలుపాలి ఓ సోదరా. స్త్రీ అంటే అనుశక్తి చూపించు దియుక్తి తెలుపాలి ఓ సోదరి.
ప్రియ దైవజనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరం అంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజ యందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనందరము కలిసి ప్రార్థించుదాము. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టం కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధారణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియ, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మిమ్ము ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసును సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి, ఈ బలి అందే కలదు దైవ బలం, ఇదియే మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, సత్యనారాయణపురం విచారణ,
దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు కీర్తిశేషులు పట్టేటి జగన్నాథరావు శ్రీమతి లూర్దమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా కీర్తిశేషులు పట్టేటి జగన్నాథరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ ఎంబి విన్సెంట్, పెంటారెడ్డి, షర్మిల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రేచెల్, రాయన్లకు మంచి జ్ఞానం, తెలివితేటలు, దైవభయం, బంగారు భవిష్యత్తు, ఆయుర ఆరోగ్యములు మరియు పెంటారెడ్డి, చిన్నపురెడ్డి, శ్రవణ్ కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంటారెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ కీర్తిశేషులు గాదే ఎలియాస్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాదే మార్గరేట్, మర్రెడ్డి, సుజాత, సుగంధిని, ప్రీతం రెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పోలు సుబ్బలక్ష్మమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడాలని కీర్తిశేషులు పోలు వెంగళరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వారి కొడుకు కూతుర్ల కుటుంబాలను దీవించాలని, దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న తుమ్మ ఆంటోనీ బేబీ, తుమ్మ వివి, తుమ్మ జయంత్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దైవభక్తిలోనూ తెలివితేటలతోనూ ఎదగాలని మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క 150వ సంవత్సరాల మరణ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ దేవుడు ఆమె ద్వారా స్థాపించినటువంటి పునీత అన్నమ్మగారి సభ మద్రాసు మఠ సంస్థను ప్రత్యేకంగా స్మరిస్తూ దేవుడి దైవ సేవకురాలి ద్వారా ప్రాంతీయ శ్రీసభలో భారతదేశ శ్రీసభలో చేసినటువంటి సేవలకు దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఈ దైవ సేవకురాలిని దేవుడు మరింత ఉన్నతమైన పునీత అంతస్తుకు చేర్చాలని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మనందరం కూడా అటువంటి అంతస్తుకు ఈ దైవ సేవకురాలిని దేవుడు నడిపించాలని, ఆ విధంగా ఆమె స్ఫూర్తితో మనందరం కూడా దైవ సేవలో ఎదగాలని ఆ దేవుణ్ణి వేడుకుందాం. ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యావే ఇజ్రాయేలు మీద న్యాయాధిపతులను నియమించెను, కానీ ఆ ప్రజలు వారిని లెక్క చేయలేదు. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఇజ్రాయేలీలు దుష్ట కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి, బాలు దేవతలను పూజించిరి. తమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన పితరుల దేవుడు యావేను విడనాడి చుట్టుప్రక్కలనున్న అన్య జాతుల దైవములకు మ్రొక్కి ఆ ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి. యావేను విడనాడి బాలు అష్టారోతు దేవతలను సేవించిరి. యావే మహాగ్రుడై తన ప్రజలను దోపిడి గాండ్ర వశము చేయగా వారు ఇజ్రాయేలులను దోచుకొనిరి. చుట్టుపట్లనున్న శత్రువుల వశము చేయగా వారు ఇజ్రాయేలులను అణగద్రొక్కిరి. యావే తాను ముందుగా వక్కాణించినట్లే ప్రతి యుద్ధమునందును ఇజ్రాయేలులకు వ్యతిరేకముగా నిలిచి వారిని ముప్పతిప్పలు పెట్టెను. అందుచే వారు మిగుల వగచిరి. యావే ఇజ్రాయేలు మీద న్యాయాధిపతులను నియమించి దోపిడీ గాండ్ర పీడ నుండి వారిని కాపాడెను. అయినా ఆ ప్రజలు న్యాయాధిపతులను లెక్క చేయక అన్య జాతుల దైవములను ఆరాధించిరి. పూర్వము యావే ఆజ్ఞలకు బద్దులైన పితరులు నడిచిన మార్గము నుండి వైదొలగిరి. వారు పూర్వుల సాంప్రదాయములను పాటింపలేదు. వారు ఇజ్రాయేలుల మీద న్యాయాధిపతులను నియమించినప్పుడు తానును ఆ న్యాయాధిపతికి బాసటయ్య ఉండి అతడు జీవించినంత కాలము ప్రజలను శత్రువుల నుండి కాపాడెను. శత్రువుల రాపిడికి తాళలేక ప్రజలు మొరపెట్టగా యావే వారిని కరుణించెను. కానీ ఆ న్యాయాధిపతి చనిపోవగానే ప్రజలు మరలా దుష్ట కార్యములకు పూనుకొని ముందటి తరము వారి కంటెను అధికముగా భ్రష్టవర్తనులైపోయిరి. అన్య దైవములకు కైంకర్యము చేసిరి. ఆ రీతిగా ఇజ్రాయేలీలు చాలా కాలము వరకు తమ చెడు పనులను మానలేదు, మొండి పట్టును విడనాడలేదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకొని నన్ను స్మరించుకొనుము. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా వారు అన్యజాతి జనులను శాసనము చేయరైరి. అన్య జాతులతో సహవాసము చేసి వారి దుష్టచర్యలను అనుకరించిరి. అందరూ ప్రభు నీ ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకొని నన్ను స్మరించుకొనుము. ఆ ప్రజలు అన్య జనుల విగ్రహములను పూజించి వలలో చిక్కుకొనిరి. తమ పుత్రులను పుత్రికలను దయ్యములకు బలి ఇచ్చిరి. అందరూ ప్రభు నీ ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకొని నన్ను స్మరించుకొనుము. వారు నిర్దోషులైన తమ బిడ్డలను చంపి కనాను విగ్రహములకు బలి ఇచ్చిరి. కనుక
ఆ శిశువుల నెత్తురు వలన దేశము అపవిత్రమయ్యను. వారు తమ చేయుదముల వలన అపవిత్రులైరి. వారు తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కనుక ప్రభువు తన ప్రజల మీద కోపపడెను, తాను ఎన్నుకొనిన జనులను అసహించుకొనెను. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకొని నన్ను స్మరించుకొనుము. ప్రభువు చాలాసార్లు తన ప్రజలను శత్రువుల నుండి విడిపించెను, కానీ వారు దేవుని మీద తిరుగుబాటు చేయుటకే నిశ్చయించుకొనిరి, పాపములో కూరుకొని పోయిరి. ఆయనను ప్రభువు వారి బాధలను అర్థము చేసుకొనెను. ఆ ప్రజలు తనకు మొరపెట్టగా వారి వేడుకోలును ఆలకించెను. అందరూ ప్రభు నీ ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకొని నన్ను స్మరించుకొనుము. పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిల వాక్యం నీవే, అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనము వరకు. ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించాను. మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరించకుము, దొంగిలింపకుము, అబద్ధ సాక్ష్యములు పలుకకుము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువారిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవి అన్నీయూ ఆచరించుచుంటిని, ఇంకనూ నాకు లోటు ఏమి అని అడిగాను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడొకటచే ఆ మాట విని బాధతో వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మానవులుగా మనందరం చాలాసార్లు జీవితంలో ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. కొన్ని ప్రతిరోజు అడిగేటువంటి సాదాసీదా ప్రశ్నలు, కొన్ని జటిలమైన లోతైనటువంటి ప్రశ్నలు.
ఈనాటి సువిశేషంలో ఒక యువకుడు వచ్చి యేసు ప్రభుని ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు. దైవరాజ్యాన్ని చేరాలంటే ఏం చేయాలని. మన జీవితంలో మానవులుగా, క్రీస్తు ప్రభు అనుచరులుగా, శిష్యులుగా జీవించేటువంటి సందర్భంలో ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఎదగటానికి, క్రీస్తు ప్రభుతో మనకున్న సంబంధంలో మనం మరింత లోతుగా ప్రయాణించటానికి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితంలో ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలు మనకు అవసరం. దేవునితో నా జీవితం ఎలా ఉంది? దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క శిష్యునిగా నా జీవితాన్ని నేను ఎలా జీవిస్తూ ఉన్నాను? నా జీవితంలో నేను మార్చుకోవలసింది ఏదన్నా ఉందా అనేటువంటి ప్రశ్నలు మనం అడగాలి. ఈ యవనుడిలాగా క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి, ప్రభువా నా జీవితానికి అవసరమైందేది, నా జీవితంలో నేను మార్చుకోవలసిందేది, నా జీవితం ఎటువైపు నేను ప్రయాణించాలి అనే లోతైన ప్రశ్నలు మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి మనం అడగాలి. అటువంటి ప్రశ్నను అడిగినటువంటి యవనుడికి క్రీస్తు ప్రభు సమాధానం ఇచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని, ఆ ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటో అని చెప్పారు. అయితే ఆ యువకుడు అన్నాడు, ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను పాటిస్తూ ఉన్నాను, ఇంకా దీనికంటే ఎక్కువగా ఏం చేయాలి అని. అప్పుడు ప్రభు ఆయనతో అన్నాడు, నీవింకా పరిపూర్ణవుడు కావాలనుకుంటే వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానం చేయి, అప్పుడు వచ్చి నన్ను అనుసరించు అని వాక్యం అంటూ ఉంది. ఆ యువకుడు అధిక సంపద గలవాడొకటొచ్చి ఆ మాట విని బాధపడి వెళ్ళిపోయాడు. మానవులుగా మన జీవితంలో మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, మనకున్నటువంటి ధనధాన్యాలు, మనకున్న పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా దేవుని అనుసరించటానికి, క్రీస్తులో ఎదగటానికి అడ్డుగా ఉన్నాయా, లేక అవి మనకు సహాయపడుతున్నాయా అని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నట్లుగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి యూదులు, ఇజ్రాయేలు ప్రజలు యావే దేవుణ్ణి వదిలివేసి అన్య దేవతలను ఆరాధించినట్లుగా మనం విన్నాం. బహుశా మన జీవితంలో ఈరోజు కూడా మనలను తన బిడ్డలుగా చేసుకొని, మనలను తన యొక్క శిలువ బలి ద్వారా రక్షించినటువంటి ఆ క్రీస్తు ప్రభుని ఆరాధించకుండా పేరుకు ఆయన ప్రజలుగా, ఆయన శిష్యులుగా ఉన్నా కానీ నిజానికి మన జీవితంలో మనకున్నటువంటి ఆస్తిపాస్తులను, పేరు ప్రతిష్టలను, ధనధాన్యాలను, వీటిని మనం ఒకవేళ ఆరాధిస్తూ ఉన్నామేమో మన జీవితాల్లో పరిశీలించి చూసుకోవాలి. నా జీవితంలో దేనికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను? నన్ను సృష్టించి రక్షించిన ఆ క్రీస్తుకు నేను ప్రాధాన్యత ఇస్తూ ఉన్నానా? ఆయన్ని ఆరాధించటానికే నేను ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నానా? లేక నా జీవితంలో నేను కలిగి ఉన్న దానికి, ఐహికమైన దానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నానా అని ఆలోచించాలి. ఈ మధ్యనే నేను ఒక సంఘటన చదివాను. 2021 సంవత్సరంలో మెదీనా మార్టినెజ్ అనేటువంటి ఒక 36 సంవత్సరాల యువతి తన యొక్క జీవితంలో తను ఎంతో పేరు ప్రతిష్టలు గాంచి, ఎంతో సంపాదించి సమస్తాన్ని వదిలిపెట్టి ఆమె ఒక మఠకన్యగా జీవించటానికి ఒక మఠవాసంలోనికి వెళ్ళింది. స్పెయిన్ దేశంలో పుట్టిన ఈమె అమెరికా దేశానికి వెళ్ళి పిహెచ్డి చేసి సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ కంపెనీని ప్రారంభించి ఎన్నో కోట్లు గడించింది.
ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉంది. తన జీవితంలో సమస్తం కూడా ఉంది, లోటేమీ కూడా లేదు. అయినా కానీ ఒకరోజు ఆమె జీవితంలో తన్ను తాను ప్రశ్నించుకుంది. నా జీవితంలో ఎన్ని ఉన్నా కానీ, ఎంత ఉన్నా కానీ నా జీవితం నిండుగా లేదు, పరిపూర్ణంగా లేదు అని ఆలోచించి ఆ నిర్ణయానికి వచ్చి ఒకరోజు సమస్తాన్ని వదిలిపెట్టి, తన ఆస్తిని, తన ఉద్యోగాలను, తన యొక్క పేరు ప్రతిష్టలను సమస్తాన్ని వదిలిపెట్టి స్పెయిన్ దేశంలోనే ఒక మఠ సంస్థలో ఆమె చేరటం జరిగింది. మన జీవితంలో మనం దేవుని కోసం మనకున్న సమస్తాన్ని తక్కువగా పరిగణించి దేవునికే ప్రథమ స్థానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ఆలోచించాలి. ఈ మెదీనా మార్టినెజు వెళ్ళిపోయేటప్పుడు రాసినటువంటి లేఖలో ఈ విధంగా చెప్పింది. ఇప్పటి వరకు నేను లౌకికమైన భవిష్యత్తులో పెట్టుబడి పెట్టాను. ఈరోజు నుంచి శాశ్వతమైన పరలోక భవిష్యత్తులో నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ దైవీకమైనటువంటి జీవితాన్ని ఎన్నుకుంటూ ఉన్నానని. మనం జ్ఞానమ్మ గారిని ఈ దివ్య పూజలో స్మరించి ఆమె కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారు కూడా తనకున్న ఆస్తిపాస్తుల కంటే, తనకున్నటువంటి భోగభాగ్యాల కంటే క్రీస్తు ప్రభువే ఎక్కువని, ఆయనను అనుసరించటమే ప్రముఖమైనదని, అదే ముఖ్యమని తన జీవితాన్ని గ్రహించి ఆ క్రీస్తు ప్రభుని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో అనుసరించటం ఆరంభించింది. ఆమె తన కోసం తాను ఆలోచించకుండా తన చుట్టూ ఉన్నటువంటి పేదవారికై ఆమె సేవించేటువంటి విధానంలో నడిచింది. మరి ముఖ్యంగా తన చుట్టూ ఉన్నటువంటి ఆడపిల్లలకు చదువు నేర్పించేటువంటి ప్రయత్నాన్ని చేసింది. ఆడవారిని తక్కువగా చూసి, చులకనగా చూస్తూ, ఆడవారికి విద్య అవసరం లేదనేటువంటి సంస్కృతిలో జీవిస్తున్నటువంటి సమాజంలో ఆమె ఎంతో విప్లవాత్మకమైనటువంటి అడుగు వేసింది. ఆమె ఈ ఆడపిల్లలకు విద్య కావాలి, విద్య ద్వారానే వాళ్ళు అభివృద్ధి చెంది సాధికారత, స్వాలంబన వాళ్ళు పొందుతారు అనే గొప్ప ఆలోచన చేసి ఆ విధంగా ఆడపిల్లల విద్యకై శ్రమించి ఒక పాఠశాలను ఆమె ఆరంభించి ఆడపిల్లల విద్యకై ఆమె ఎంతో కృషి చేసింది. ఈ విధంగా జ్ఞానమ్మ గారు కూడా దైవవాక్యంలో మనం విన్నట్లుగా దేవుణ్ణే తను ముఖ్యముగా పరిగణించి ఆయనకు అతి ఉన్నతమైన స్థానాన్ని తన జీవితంలో ఇచ్చి ముందుకు నడిచింది. జ్ఞానమ్మ గారిలాగా మనం కూడా మహిళలకు మన జీవితంలో మన గౌరవాన్ని ఇస్తూ వారికి ఉచితమైన స్థానాన్ని మన కుటుంబాల్లో, మన యొక్క తిరుసభలో, మన యొక్క సమాజంలో కల్పిస్తూ వారి యొక్క అభివృద్ధికై నిరంతరం కూడా క్రీస్తు అనుచరులుగా, శిష్యులుగా కృషి చేయాలని, శ్రమించాలని ఈనాటి వాక్యం మనల్ని పిలుస్తూ ఉంది. కనుక మరొకసారి ఇంత గొప్ప సేవ చేసిన జ్ఞానమ్మ గారికి దేవుడు ఆ పునీత అంతస్తును త్వరలోనే ప్రసాదించాలని, ఆ విధంగా మన జీవితాల్లో దేవుడు మరింత ఆనందాన్ని కలిగించాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. చేకొనుమా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుమా స్వామి చిన్న కానుక, ఇది ఏ మా జీవిత
మధుర కానుక ఇది ఏ విధవరాలి పేద కానుక ఇది ఏ మా జీవిత మధుర కానుక ఇది ఏ విధవరాలి పేద కానుక ఇది ఏ ఆబేలుని ఆత్మ కానుక ఇది ఏ పాపాత్ముల పుణ్య కానుక చేకొను మా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్న కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములని మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండడుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయుననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభు అగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దండాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని
మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయ అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము.
మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయుకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసుని జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసుని జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వచ్చిన భోజ్యమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజ్యమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. జీవమును ధారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును ధారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమే రండి,
పునీతిన్యాస్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రు చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునితలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమ్మ వందనం అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి పరలోక దైవ సభా వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి పరలోక దైవ సభా వేడుకలు. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలో నీవు తరించితివి. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలో నీవు తరించితివి. శ్రీ సభకై తీరులను అర్పించిన ధన్యమహి విద్యార్థుల పాలిట నిలచినవో పుణ్య మహిళ. ప్రభుని దాసురాల వైతివి, ప్రభుని దాసురాల వైతివి. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం అందుకో తల్లి మాంజలు. 150 వసంతాల వర్ధంతి పరలోక దైవ సభా వేడుకలు.